ఒంగోలు కలెక్టరేట్ నుంచి మినీ స్టేడియం వరకు నగరంలోని యోగాంధ్ర 2025 క్యాంపెయిన్ లో భాగంగా యోగా ర్యాలీ. సాక్షి యాంకర్ కొమ్మినేని అరెస్ట్ ని ఖండించిన మాజీ మంత్రి మేరుగ నాగార్జున మరియు ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు. వందే భారత్ ట్రైన్ పై రాళ్లు రువ్విన కేసులో నిందితులు అరెస్ట్. మీడియా ముందు హాజరుపరిచిన జీఆర్పీ పోలీసులు. పెళ్లూరు నందు ఆర్కే ఐస్ ఫ్యాక్టరీని ప్రారంభించిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. విద్యాశాఖ వారి ఆధ్వర్యంలో షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మరియు ఎమ్మెల్యేలు. కోరుకుంటూ మంచి అవకాశం ఇచ్చినటువంటి ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు. సెక్రటేరియట్ స్టాఫ్ కూడా అందరూ మన వరకు ఎవరు మిస్ కాకుండా అక్కడికి రావాలి. అక్కడ మనం అటెండెన్స్ వచ్చి దయచేసి అందరూ పాల్గొనాలి. అంతర్పాటు అవ్వాలని, మన జీవన విధానం అవ్వాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి చాలా నెరవేరాలనే ఉద్దేశంతో దయచేసి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాలు అన్నింటిలోనే సార్ చేయండి సార్. అందరూ స్లోగా బయలుదేరండి. యోగాని విజయవంతం చేయాలంటే ముందు మనకి పొల్యూషన్ అనేది ఉండకూడదు. ఈరోజు మన ప్రకాశం జిల్లా మన ప్రీతమ కలెక్టర్ గారు కానీ మన అభినందనీయం. ఎందుకంటే ప్రతి ఆరోగ్యం బాగుండాలి, ప్రతి కుటుంబం బాగుండాలి. చేయటం కాదండి, యోగా అనేది మంచి ప్రక్రియ. ఆరోగ్యం బాగుంటుంది. మన గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని లేదు. అందరికీ ఆరోగ్యం అందరు పలకాలని గుర్తుంది. కాబట్టి యోగాతో సాధ్యం, యోగాతో సాధ్యం. మన ప్రకాశ భవనాన్ని మినిస్టర్ వరకు ఈ ర్యాలీ బయలుదేరుతుంది. ప్రతి ఒక్కరూ ఈ యోగాలో ర్యాలీగా బయలుదేరాలి. చాలా దూరంగా ఉంది ర్యాలీ. ప్రతి ఒక్కరూ స్లోగన్ చేయండి. ప్రతి ఒక్కరూ యోగా విన్యాసాల గురించి చర్చించుకుంటున్నాం. యోగా వలన మన జీవితాలు బాగుపడతాయి, మన ఆరోగ్యం బాగుపడుతుంది, మైండ్ పీస్ఫుల్ గా ఉంటుంది. యోగా అనేది ప్రకృతి మనకిచ్చిన వరం. వాకింగ్ కంటే గ్రౌండ్ లో వాకింగ్ల కంటే యోగా చేయటం వల్ల ఎంతో మంది ఆరోగ్యంగా ఉంటారు. మన ఇక్కడ నుంచి ప్రకాశం నుండి ర్యాలీ బయలుదేరింది. ఈ యోగా అనేది ఇప్పుడు మనకి ఇచ్చిన వరం కాదు, ప్రకృతి ఇచ్చిన వరం. ఆ యోగా చేయటం వల్ల పొల్యూషన్ లేని వాతావరణం మనకు కావాలి. ఇవన్నీ కావాలంటే ఎక్కువ చెట్లు నాటాలి. అలాగే యోగా యోగా అనేది ప్రతి ఒక్కరూ చేసిన వల్ల వారి మైండ్ పీస్ఫుల్ గా ఉండి వారి కుటుంబాన్ని పరిరక్షించుకొని వారు డెవలప్మెంట్ చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ పరిరక్షించుకోవాలంటే యోగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు దేశం మొత్తం మీద మన వైజాగ్ జిల్లాలో యోగా కార్యక్రమాలు ప్రవేశపెట్టారు. ప్రతి జిల్లాలో ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ట్రైనర్స్ కూడా 5 లక్షల మందిని ట్రైనర్స్ని కూడా రెడీ చేయాలనేదే ఈరోజు ప్రభుత్వ ఉద్దేశం. దానికోసం అని చెప్పేసి ఈరోజు అన్నీ కూడా రోజుకు ఒక కార్యక్రమాలని యోగా ఆంధ్ర కార్యక్రమం ద్వారా ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. నిన్న కూడా బీచ్లో దాని యోగా కార్యక్రమాలు కూడా చేశారు. కాబట్టి అందరినీ కూడా మోటివేట్ చేయడానికి యోగా ఎంత అవసరమో ఇవాళ అందరూ కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో దానికి ట్రైనర్స్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
కాబట్టి అధికారులు కానీ మన కలెక్టర్ గారు, అదేవిధంగా మన చైర్మన్ బాలాజీ గారు అందరూ కూడా ఈరోజు పార్టిసిపేట్ చేసిన అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ రేపు 21 జరగబోయేది అందరూ కూడా జయప్రదం చేయాలి. ఎందుకంటే ప్రధానమంత్రి గారు వస్తున్నారు కాబట్టి తీసుకుంటున్న రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా మనం జరుపుకోవాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మీ అందరికీ కూడా తెలిసే ప్రేమలే గారు చెప్పినట్టు ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా జూన్ 21 జరుపుకుంటున్నాము ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం ఇంకా స్పెషల్, ఎందుకంటే మన రాష్ట్రంలో వైజాగ్లో ఈ ప్రోగ్రామ్ జరగబోతుంది. నేషనల్ లెవెల్ ప్రోగ్రామ్. ఇక్కడ పిఎం రాబోతున్నారు. ఆ వైజాగ్లోనే 5 lakhs మంది పాపులేషన్ ఒకే రోజు యోగా పార్టిసిపేట్ చేస్తారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల జనాభా ఈ యోగాలో ఆ రోజు మన రాష్ట్రంలో పార్టిసిపేట్ చేస్తారు. మన జిల్లాలో మాత్రమే ఇప్పటిదాకా దాదాపు 9,50,000 మెంబర్స్ రిజిస్ట్రేషన్ చేసి ఉన్నారు. వారు అందరికీ కూడా ముందుగానే ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరుగుతున్నది. అదేవిధంగా 4 టూరిస్ట్ లొకేషన్స్ లో కూడా మనము ఎవ్రీ వీక్ ఒక్కొక్క రోజు యోగా జరిపించడం జరుగుతున్నది. డిఫరెంట్ లొకేషన్స్ లో కూడా యోగా రోడ్ని కేటాయించి అక్కడ కూడా యోగా జరిపించడం జరుగుతున్నది. దీని వలన అందరికీ కూడా యోగాని వారి లైఫ్ స్టైల్లో ఒక భాగంగా తీసుకోవాలి, అందరూ కూడా దాన్ని ఫాలో చేయాలి అనే ఉద్దేశంతో ఈ రోజు కూడా ఒక అవగాహన ర్యాలీ అనేది ఇప్పుడు జరగబోతుంది. త్రూఅవుట్ ద డిస్ట్రిక్ట్ అన్ని సచివాలయం, విలేజ్ లెవెల్ నుంచి మండల్ లెవెల్, డివిజన్ లెవెల్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఈ రోజు ఈ టైంలో ఇప్పుడు ర్యాలీ నిర్వహించడం జరుగుతున్నది. ఈ ర్యాలీకి విచ్చేసిన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎమ్మెల్యే ఒంగోలు గారు, అదేవిధంగా చైర్మన్ ఏపీ టూరిజం డెవలప్మెంట్ బోర్డ్, అదర్ హెచ్ఓడీస్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన జిల్లాలో ఇంకా ఇది సక్సెస్ఫుల్ గా మనము జరిపించాలి. అదేవిధంగా మనకు జూన్ 20th నాటికి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళల ద్వారా దాదాపు ఒక 5,000 మెంబర్స్ తో ఒక యోగా కార్యక్రమం అనేది కూడా జరపబోతున్నాము. దాంట్లో కూడా అందరూ ఎక్కువ మంది సంఖ్యలో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయాలని ఈ సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. యోగా సందర్భంగా యోగా మనకి ఎంత మంచిది హెల్త్ అనేది మనందరం గమనించాలి. ఈ 1 month యోగా స్పెషల్ క్లాసెస్ పెట్టి దాని అవగాహనను ప్రజలు పెంచుకోవటము చాలా అవసరము. యోగా అనేది అటు బాడీకి మైండ్కి మంచి కోఆర్డినేషన్ ఉంది. ఎందుకంటే యోగా చేస్తే మొత్తం ఫిజికల్ ఎక్సర్సైజే కాకుండా మెడిటేషన్, దానివల్ల బాడీ సోలు అన్నీ బాగుంటాయి, దాని కోఆర్డినేషన్. అందుకని ఈరోజు ఇప్పుడున్న సందర్భంలో ప్రతి ఒక్కరికి ఎన్నో బీపీలు, షుగర్లు సందర్భంగా వస్తాయి. అందుకని మనం యోగా చేస్తే మంచి హెల్తీగా ఉంటాం అనే విషయం మనం తెలుసుకొని ప్రతి ఒక్కరు మంచి హెల్త్ కోసం, మంచి పీస్ఫుల్ మైండ్ కోసం యోగాని మనం అందరం ప్రమోట్ చేయాలని సందర్భంగా తెలియజేస్తూ మన రాబోయే వైజాగ్లో వచ్చే కార్యక్రమంలో దాన్ని మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, సీఎం వీళ్ళందరూ వస్తారు. ఆ సందర్భంలో ప్రతి ఒక్కరికి మనము యోగా గురించి పాజిటివ్ ఆస్పెక్ట్స్ అన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని దాంట్లో ఇదొక ప్రోగ్రామ్ అని సందర్భంగా తెలియజేసి ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుస్తూ నుంచి రేపు 21 దాకా 1 month ప్రోగ్రామ్. 21 తేదీ నుంచి యోగా కార్యక్రమాలు చేపట్టడం. నిన్ననే మన కొత్తపట్నం బీచ్లో కానీ మొత్తం టూరిస్ట్ ప్లేస్లో వివిధ ప్రదేశాల్లో, టెంపుల్స్లో, టూరిజం ప్లేసెస్లో, డిఫరెంట్ ప్లేస్లో యోగా కార్యక్రమం. అంటే యోగా యొక్క ప్రాధాన్యతను తెలియజేయటం, యోగా అవసరాన్ని తెలియజేయటం. మనం ఏదైతే మన యొక్క దైనందిన కార్యక్రమాల్లో పడిపోయి రకరకాల ఆలోచనలతో బిజీ షెడ్యూల్లో ఉండి ఆరోగ్యాన్ని విస్మరిస్తున్న పరిస్థితి. ఇవాళ 20 సంవత్సరాలకి 20 ఏళ్ల లోపు వయసు వాళ్ళకి షుగర్ జబ్బులు వస్తున్నాయి, లేదా 30-35 సంవత్సరాలకు హార్ట్ అటాక్లతో కాలం వెళ్ళబోతున్న పరిస్థితి. వీటన్నిటికీ కారణం ఒక స్ట్రెస్ అండ్ స్ట్రైన్. దీన్ని అధిగమించాలంటే అన్నిటికంటే ఉత్తమమైనటువంటిది యోగా. ఈ బాడీ ఫ్లెక్సిబుల్గా ఉండాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా, మానసిక ప్రశాంతత ఉండాలన్నా యోగా అది ఎప్పుడో 5,000 సంవత్సరాల క్రితమే మన యోగా గురువులు కావచ్చు, ఋషులు ఈ దేశంలో ప్రవచించే దాన్ని యునైటెడ్ నేషన్స్ యూఎన్ఓ కూడా అర్థం చేసుకొని ఆ యోగా యొక్క ప్రాముఖ్యతని, ప్రాశస్త్యాన్ని అర్థం చేసుకొని జూన్ 21న యోగా డేగా ప్రకటించడం కూడా జరిగింది.
ఈ సందర్భంగా మన ఒంగోలులో కూడా ప్రత్యేకంగా మన జిల్లాధికారులు, కలెక్టర్ గారు, డిఆర్ఓ గారు, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓస్ అన్న ఆల్ అధికారులు, హెచ్ఓ ఇట్లా డిఫరెంట్ సెక్టర్స్ అధికారులందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి ప్రకాశం జిల్లాలో ఈ కార్యక్రమం బాగా జరుగుతున్నాయి. అయితే ప్రజలేదో మొక్కుబడిగా కాకుండా బాబు గారు లేకపోతే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ పిలిపించిందని కాకుండా తమకు అవసరమా లేదో ఒకసారి ఆలోచించుకోండి. దాన్ని ఎలా పాటిస్తే మన ఆరోగ్యాన్ని కాపాడుకోగలం. ప్రత్యేకించి ఉద్యోగస్తులు అయితే డైలీ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రతి అంశాన్ని డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుందని సాక్షి డిబేట్ లో జరిగిన అంశాన్ని పార్టీకి సంబంధం లేకపోయినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి జగన్ కుటుంబానికి చుట్టి రాజకీయాలు చేయడం సరికాదని మాజీ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. ఈ నెల 6వ తేదీ సాక్షి ఛానల్లో జరిగిన డిబేట్ కార్యక్రమంలో అనలిస్ట్ కృష్ణంరాజు మాట్లాడిన మాటలు అభ్యంతరకరమని సాక్షి ఛానల్ తో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఖండించినట్లు తెలిపారు. వైఎస్సార్సీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సాక్షి ఛానల్లో అనలిస్ట్ కృష్ణంరాజు అమరావతి మహిళలను అనుచిత రీతిలో కించపరిచిన విధానాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన అనలిస్ట్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి కాదని, దానిపై అతను వివరణ ఇచ్చిన, క్షమాపణ చెప్పిన, హోస్ట్ గా వ్యవహరించిన కొమ్మినేని శ్రీనివాస్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయడం అప్రజాస్వామి అన్నారు. ప్రతి అంశాన్ని పార్టీకి చుట్టి పార్టీని జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని ఇరికించి విమర్శించడం హేతుబద్ధం కాదని అన్నారు. ఒక ప్లాన్ గా ముఖ్యమంత్రి మొదలుకుని ఆయన కుమారుడు లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు మాట్లాడుతూ పొగాకు రైతుల సమస్యలపై ఈ నెల 11వ తేదీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పొదిలి రానున్నారని, ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ మీడియా సమావేశంలో నగర పార్టీ అధ్యక్షులు కఠారి శంకర్, రాష్ట్ర పార్టీ కార్యదర్శి కెవి రమణారెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ పాలడుగు రాజీవ్, ఒంగోలు నియోజకవర్గ వైఎస్సార్సీపీ యూత్ ప్రెసిడెంట్ మల్లిశెట్టి దేవా తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం అవుతా ఉన్న నేపథ్యంలో డైవర్షన్ పాలిటిక్స్ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. పర్టికులర్గా సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారి యొక్క అరెస్టు తాను చేయనటువంటి వ్యాఖ్యలకు వారిని అరెస్ట్ చేయటం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే 6th టీవీ డిబేట్లో సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కృష్ణరాజు గారు మాట్లాడినటువంటి అంశం మీద వెంటనే కొమ్మినేని గారు వారించినటువంటి పరిస్థితిని కూడా గమనించమని అడుగుతా ఉన్నాం. తర్వాత స్వయానా కృష్ణరాజు గారు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పినటువంటి తీరు, పర్టికులర్గా ఆ వ్యాఖ్యలను ఉద్దేశించి వైసీపీ కానీ సాక్షి కానీ ప్రజలకు తెలియపరిచినటువంటి తీరుని మర్చిపోవద్దని చెప్తా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ ఖండించింది, మరి అలాగే సాక్షి మీడియా కూడా పర్టికులర్గా ఆ విషయాన్ని కృష్ణరాజు గారు మాట్లాడేటువంటి అంశం తప్పిదం ఉంది, వారే బహిరంగ క్షమాపణ చెప్పారు. కానీ దానిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రుద్ది శవాల మీద పేలాలు ఎలుకోవాలన్న ఆలోచన రావటం అనేది చాలా బాధాకరమని తెలియపరుస్తూ ఉన్నా. ఎందుకంటే 6వ తారీఖు జరిగిన 34 గంటలు తరువాత రాష్ట్రంలో మరలా టీడీపీకి సంబంధించినటువంటి మీడియా, సోషల్ మీడియా రియాక్ట్ అయ్యింది. వెంటనే లోకేష్ గారు ట్వీట్ చేయటం, వారు స్పీడ్ అందుకున్న తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కంప్లైంట్లు పెట్టడం, తర్వాత స్వయానా ముఖ్యమంత్రి గారు
నెక్స్ట్ డే రియాక్ట్ అయ్యి చర్యలు తీసుకుంటామని చెప్పటం. అదే రోజు 1:40కి ముఖ్యమంత్రి గారు చెప్తే 3:45కి పవన్ కళ్యాణ్ గారు ఆయన ట్వీట్ చేయటం, తర్వాత మీడియాలో మాట్లాడటం. అంటే ఇది ఒక ప్రాసెస్ లాగా ఈ రాష్ట్రంలో సంవత్సర కాలంలో వాళ్ళ వైఫల్యాలు, ప్రజలను రక్షించాల్సినటువంటి వ్యవస్థలే ప్రజలను భక్షిస్తున్న తీరు, చేయాల్సినటువంటి అంశాల మీద అవగాహన లేకుండా పనిచేయటం, దాడులు అఘాయిత్యాలకు పురికొల్పటం, రాజ్యాంగ వ్యవస్థలనే వాళ్ళ చేతుల్లోకి తీసుకొని పరిపాలన చేయించటం, అవన్నీ కప్పిపుచ్చుకోవాలని ఒక ఆలోచనతో దీన్ని తీసుకొచ్చేసి మరి సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కొమ్మినేని గారిని అరెస్ట్ చేసి తద్వారా మా నాయకుడి మీద, మా పార్టీ మీద, మా నాయకుడి కుటుంబం మీద విషపు వేషాలు వల్లించటం అనేది చాలా బాధాకరం, బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారని మాత్రం గమనించమని తెలియపరుస్తూ ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో మీరు చూసాం, ఎక్కడ మీ ప్రభుత్వంలో సంఘటన జరిగితే రియాక్ట్ అయినటువంటి తీరు ఎక్కడన్నా ఉందని అడుగుతా ఉన్నా. ఈ సంవత్సర కాలంలో దాడుల మీద కానీ, అఘాయిత్యాల మీద కానీ, అమానుషాల మీద కానీ మీరు చేయించినటువంటి వికృత చేష్టలు, అనేకమైన అరెస్టులు, సోషల్ మీడియా వాళ్ళ మీద అరెస్టులు, పేదవారి మీద దాడులు, వ్యవస్థలే బహిరంగంగా బరిదెక్కించి రోడ్ల మీద మనుషులను కొట్టినటువంటి తీరు స్వయాన ముఖ్యమంత్రి గారు మాట్లాడరు, సంబంధిత మంత్రి ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఎక్కడ రాజ్యాంగ వ్యవస్థ నడుస్తూ ఉందని చెప్పని అడుగుతా ఉన్నా. ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన ఎక్కడ జరుగుతూ ఉందని అడుగుతా ఉన్నా. ప్రజాస్వామ్యంలో చట్టాలు మీ చుట్టాలుగా తీసుకొని పరిపాలన చేస్తున్నారే కానీ చట్టాలు రాజ్యాంగబద్ధంగా ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతా ఉన్నాయి చెప్పని అడుగుతా ఉన్నా. అందుకనే ఈరోజు ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతూ ఉంది, వెర్రితరలేస్తూ ఉంది, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. అందుకనే ఈ అరెస్టులు జరుగుతూ ఉన్నాయి, అందుకే ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి, ఈ అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి, ఈ అమానుషాలు జరుగుతూ ఉన్నాయి, వ్యవస్థ చేతులెత్తేసిందని చెప్తా ఉన్నా. అనంతపురం జిల్లాలో ఒక ఇంటర్మీడియట్ మహిళ అమ్మాయి గ్యాంగ్ రేప్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదని అడుగుతా ఉన్నాం. సత్యసాయి జిల్లాలో 9 సంవత్సరాల అమ్మాయి మీద, పసి కూర మీద అఘాయిత్యం జరిగితే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వటానికి కూడా భయపడ్డారంటే మీరు న్యాయ వ్యవస్థ లేకపోతే చేతుల్లో తీసుకొని అన్ని వ్యవస్థలు మీరు చేతుల్లో తీసుకుని మాకు న్యాయం జరగదు అని భయభ్రాంతిలో ఈరోజు కంప్లైంట్ లేని పరిస్థితి వచ్చింది. దీనికి కారణం మీ ప్రభుత్వం చేతగాని తరం కాదని అడుగుతా ఉన్నా. ఇవే కాదు, ఇకపోతే రాజ్యాంగ వ్యవస్థలు చేతులకు తీసుకున్న తీరు ప్రజలంతా చూసాం. ఇక ప్రజాస్వామ్యంలో మీరు చేయాల్సినటువంటి పరిస్థితి, ఈరోజు రైతుల పరిస్థితి, రైతు ఎక్కడన్నా ఈ రాష్ట్రంలో హాయిగా బ్రతుకుతా ఉన్నాడా? ఏ పంట వేసిన రైతైనా వ్యవసాయం మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు వ్యవసాయం పండుగలాగా ఉండాలని కోరుకుంటారు. ప్రభుత్వం దానికి ప్రోత్సాహం ఇస్తూ ఉంటుంది. అప్పుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ వ్యవసాయాన్ని పండుగలాగా చేస్తే చంద్రబాబు నాయుడు గారు దండగలాగా చేస్తున్న తీరు, దాని మీద ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు అడుగుతా ఉన్నారు. ఒక ప్రక్క ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఉన్నారు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వస్తూ ఉన్నారు, వ్యవస్థలు మీ చేతిలో తీసుకుంటా ఉన్నారు. ప్రజలకు ఇవ్వాల్సినటువంటి రాయితీలు, వ్యవసాయం చేసుకునే రైతు, కౌలు రైతు, కూలి రైతు విలవిల్లాడిపోతూ ఉన్నాడంటే, వరి వేసుకున్న రైతు ఉరి వేసుకుంటున్నాడంటే, ఈరోజు పొగాకేసుకున్న రైతు విలవిల్లాడిపోతూ ఉన్నాడు. వర్జీనియా పొగాకు, తెల్ల బర్లి, నల్ల బర్లి వేసుకొని ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే మంత్రులకు కళ్ళు లేని కబోజులు అవుతూ ఉన్నారు. వ్యవస్థలు ఏం మాట్లాడటంలా. ప్రిన్సిపల్ సెక్రటరీ అగ్రికల్చర్ ఈ ప్రాంతానికి వచ్చి ఈ రైతులు ఇన్ని కష్టాల్లో ఉన్నారు, ఈ విధంగా చేస్తే బాగుంటుందని సిఫార్సు చేయలేటువంటి పరిస్థితి. సంబంధిత మంత్రులు హఠావుటిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అడుగుతుందో, ఎక్కడ ప్రజల తరపున ఉంటుందో, ఎక్కడ రైతుల తరపున నిలబడుతుందో అని చెప్పేసి ఈ ప్రాంతాల్లో మీటింగులు పెట్టి వెంటనే మేము కొంటున్నామన్నారు. ఎక్కడ కొంటల్లా, ఎక్కడ దళారీల మయమైపోయింది. వ్యవస్థలంతా మీ చేతుల్లో ఉన్నాయి. రైతు విలవిల్లాడిపోతూ ఉంటే ఎందుకు ప్రభుత్వం
వ్యాపారస్తుల్ని పిలిచి మీరు కొనకపోతే నేను కొంటానని చెప్పి 118 కోట్ల రూపాయలు వెచ్చించి పొగాకు కొన్నటువంటి తీరు ఈ రాష్ట్ర ప్రజలకు రైతులకు తెలియదా అని అడుగుతా ఉన్నాం. కానీ చంద్రబాబు గారు ఎందుకు చేయలేకపోతా ఉన్నాడు? అగ్రికల్చర్ ఏం మాట్లాడుతూ ఉన్నాడు మినిస్టరు? మహానాడులో డాంబికాలు చెప్పాడే, నేను రైతులను ఆదుకుంటున్నాం, రైతుకి ఎక్కడ నష్టపోవటం లేదు, అన్నీ చూస్తున్నామని చెప్పినప్పుడు ఎందుకు వరేసుకున్న రైతు ఉరేసుకుంటున్నాడు, మిర్చి వేసుకున్న రైతు గోతాల మీద పడుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు, పొగాకేసుకున్న రైతు ఏ ప్రాంతంలో అయినా ఈరోజు విలవిల్లాడిపోతున్న తీరు మీకు ఎందుకు కనపడదని అడుగుతా ఉన్నాం. అందుకనే రేపు 11వ తారీఖు ప్రకాశం జిల్లాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తూ ఉన్నారు. రైతులను ఆదుకోవాలని, ప్రభుత్వం స్పందించాలని, పొగాకుకి గిట్టుబాటు ధర కల్పించాలని, పొగాకు వేసుకున్న రైతు బ్రతకాలని, వ్యవసాయం మరలా విలువలాడాలన్నా మరలా విరాజిల్లాలన్నా రైతులను ఆదుకొని ప్రభుత్వం స్పందించి మార్కెట్ ద్వారా పండిన పంటను కొని మద్దతు ధర ప్రకటించి ఈ రైతు పల్లెటూరులో బాగుండాలని, వాళ్ళు రాబోయే రోజుల్లో మరలా ఈ ప్రాంతంలో ఒక దీపికల దాకా నిలబడాలంటే ప్రభుత్వం అండా చేయూత కావాలి. అది ఇవ్వమని చెప్పాలనే ఉద్దేశంతోనే రేపు 11వ తారీఖున పొదిలి జగన్మోహన్ రెడ్డి గారు ఉదయం 9:30కు వస్తూ ఉన్నారు. రైతాంగాన్ని తప్పకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇలాంటి ఇక్కట్లుండవు, ఇలాంటి ప్రజాస్వామ్యకు వ్యతిరేక పనులుండవు, ఇలాంటి అబద్ధాలు చెప్పిన హామీలు నిలబెట్టించినట్టు పరిస్థితి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలన మీరు చూశారు. చెప్పింది చెప్పండి ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం, బాగోగుల కోసం అష్ట కష్టాలు పడి ఈ రాష్ట్రంలో పరిపాలన చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పిన అబద్ధాలు, అలవికాని అబద్ధాలు, సూపర్ 6లు, 143 హామీలు గాలి కొదిలేసి ఈరోజు ప్రభుత్వాన్ని మీ చెప్పు చేతల్లో పెట్టుకుని ప్రజల రోడ్డు మీద పడేసిన తీరుని వ్యతిరేకిస్తూ ఇలాంటి సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారి అరెస్టును ఖండిస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం, రాజ్యాంగం పరిడవిల్లాలి. ఈ రాష్ట్రంలో మాకు పార్టీలకు అతీతంగా ఏ రైతైనా తెలుగుదేశం పార్టీకి ఓటేసిన రైతైనా హాయిగా ఉండాలని, ఈ ప్రాంతంలో ఏ పార్టీకి ఓటేసినా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేయాలనే ఆలోచనతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆ కోణంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఉండాలని చెప్పి కోరుకుంటూ అక్రమ అరెస్టులను ఖండిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఈరోజు కొమ్మినేని శ్రీనివాసరావు గారిని సాక్షిలో పనిచేస్తున్నందువల్ల, అదే ఆయన మీ పత్రికల్లో మీ టీవీల్లో పనిచేసినప్పుడు చాలా గొప్ప వ్యక్తి, ఇవాళ సాక్షిలో పనిచేస్తుంటే ఓర్వలేక ఎవరో అనాలిసిస్కి వచ్చిన ఒక వ్యక్తి నోరు జారి, అంటే ఆయన ఏదో అనాలిసిస్ చేయబోయి పొరపాటున మాట్లాడి ఆయన అది తప్పైపోయిందని ఆయన క్షమాపణ కోరాడు. ఆ రివ్యూలో శ్రీనివాసరావు గారు అటువంటి మాటలు మాట్లాడొద్దని ఆయన కూడా వారించడం జరిగింది. తర్వాత ఇటువంటివి జరగకూడదు, ఆయన నేను వారించాను, ఆయన వివరణ చెప్పాడు. మాట్లాడిన అతను సారీ చెప్పాడు. దానికి ఇంత రాద్ధాంతం చేసి కొమ్మినేని శ్రీనివాసరావు గారు లాంటి సీనియర్ జర్నలిస్ట్ని భయపెట్టి మీరు అందరు నోర్లు మోయించాలనుకోవటం అవివేకం. గత సంవత్సరంలో మీరు అన్ని రకాలుగా ఫెయిల్ అయ్యారని, కూటమి ప్రభుత్వం ప్రజలు తిరస్కరిస్తున్నారని పలు సర్వేల్లో తేలగా రాష్ట్రం అంతా గప్పుమని మాట్లాడుకుంటుండగా వెన్నుపోటు పొడిచామని ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి మొన్న 4వ తేదీ వేలాదిగా ప్రతి ఊర్లో ర్యాలీలు జరిపితే మీకు సిగ్గుపోయి దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఏదో చిన్న సంఘటన ఆ నోరు జారిన దాన్ని నేను పొరపాటు అయిపోయిందా అని అన్నదాన్ని కాదని చెప్పి తీసుకొచ్చి మీరు ఒక అక్రమ అరెస్ట్ చేసి మీరు డైవర్ట్ చేయాలని చూస్తుంటే ప్రజలు అమాయకులు కాదు. మీరు 2 రోజులు చేస్తారు దీన్ని డైవర్షన్, 3 రోజులు చేస్తారు, కానీ మీరు పథకాలు లేకపోయింది అనేది శాశ్వతంగా మాట్లాడుతూనే ఉంటారు. మీ గ్రాఫ్ దీంతో పెరగదు. ఒట్టి ప్రచారార్భాటాల మీద ఎదుటోళ్ళ మీద బురద చల్లటం ద్వారా చిన్న చిన్న లాజిక్లు పట్టుకొని రాణించాలనుకుంటే తెలుగుదేశం కూటమి వాళ్ళు పిచ్చి పనులు అవుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 1వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతుల కోసం, పొగాకు రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించాలనే ఉద్దేశంతో మన ప్రాంతం పొదిలికి వస్తూ ఉన్నారు రైతులను పరామర్శించడానికి. గతంలో
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రైతాంగాన్ని ఆదుకోవడం జరిగింది మార్కెట్ ద్వారా. ఈ ప్రభుత్వం ఆ చర్యకి ముందు రావట్లేదు. రైతులు నష్టపోతున్నా, ఆత్మహత్యలకు పాల్పడుతున్నా వీరు ముందుకు రానందువల్ల ఈ ప్రభుత్వాన్ని నిద్రలేపాలని, రైతులకు అండగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. ఆ కార్యక్రమానికి రైతాంగం మొత్తం హాజరై విజయవంతం చేయాలని, పోరాటానికి సిద్ధపడాలని పిలిపిస్తా ఉన్నాం. ఫోటో తీసుకుంటే సరిపోతుంది, టైం లేదు కదా. తీసుకుంటే అక్కడ ఏమంటుంది, నేను చెప్పినా కదా బా, ముగ్గురు పోయి మళ్ళా వాడికి రెండో పంచాయతీ ఎందుకు, 3 పేరు యాడ్ చేయడమే కదా, వస్తాడు. ఇది 5/6/25 తేదీ సాయంత్రం 11:11 నుంచి 6:20 నుంచి 6:15 6:11 నుంచి 6:20 మధ్యలో వందే భారత్ మీద C5 C8 C11 కోచెస్ మీద దాంట్లో మా రైల్వే ఎంపీ గారు మరియు ఒంగోలు ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఆర్పీ వాళ్ళు, లోకల్ పోలీస్ వాళ్ళు మరి టీఆర్పీ టీమ్స్గా ఫామ్ చేసి ఈ ముద్దాయిని ముషీద్గా ఆదర్ భాష కరీముల్లా వీళ్ళ ముద్దాయిల్ని సీసీ కెమెరాల ద్వారా ఐడెంటిఫై చేయడం జరిగింది. నిన్న రాత్రి 7:30 ఆ బ్రిడ్జి దగ్గర హైవే బ్రిడ్జి కింద వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది. వీళ్ళు దాని తర్వాత వీళ్ళని విచారిస్తే ఈ ముగ్గురు QAS ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ సంబంధించిన వాళ్ళు వీళ్ళ సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు అక్కడ ప్లేస్లో ఉండి ఆడ చుట్టుపక్కల మద్యం షాప్లో మద్యం సేవించి 4 బీర్లు తీసుకొని అక్కడ కూర్చొని అంతకుముందు ఉండే కోర్బా త్రివేంద్రం ఎక్స్ప్రెస్ మీద దాడి చేసి అక్కడ ఓన్లీ బాడీకి వేసారు రాళ్ళు. అది రాళ్ళు తగలకపోతే మళ్ళీ సాయంత్రం 6:11 తర్వాత వందే భారత్ వచ్చే ట్రైన్, ఇది తిరుపతి టు సికింద్రాబాద్ పోయే ట్రైన్, ఆ ట్రైన్ మీద C5 C8 C11 కోచెస్ మీద దాడి చేశారు. దాంట్లో బాగా C5 C8 C11 గ్లాసెస్ పగిలినాయి. దాని తర్వాత వాళ్ళ ముగ్గురు నిందితులు రిషీంద్రబాబు, ఖాదర్ బాషా, కరీముల్లా వాళ్ళ ముగ్గురు నిందితుల్ని సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా లోకల్ పోలీసు, GRP, RPF వాళ్ళ అందరి సహాయకారంతో నిన్న సాయంత్రం 7:30కు సంఘటన జరిగిన స్థలంలో వాళ్ళని అరెస్ట్ చేసి మళ్ళీ సీన్ అంతా రీకన్స్ట్రక్షన్ చేసి ఈరోజు రైల్వే కోర్టు నెల్లూరులో వాళ్ళు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు. సార్ వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది సార్? స్టూడెంట్స్ కదా. రైల్వే కేసెస్లో వందే భారత్ మీకు తెలిసిన PM సార్ గారి ప్రెస్టేజియస్ ప్రాసెస్. ఏ రైల్వే దాడి మీద ఏ దాడి జరిగినా కానీ దాని మీద అది స్టూడెంట్ అనే కాదు ఎవరైనా కానీ చట్టం అందరి కోటే వర్తిస్తుంది కాబట్టి వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసి ఇక మీదటి జరగకుండా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా అన్ని కాలేజెస్లో కండక్ట్ చేస్తారు. రైల్వే ఆస్తుల మీద, రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించిన ట్రైన్స్ మీద ఎటువంటి దాడులు చేసినా వారి మీద కఠిన చర్యలు తీసుకునబడతారని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. మీ ద్వారా మనం అందరికీ సమాజానికి చెప్పదలుచుకున్నది అంటే రైల్వే ఆస్తుల మీద కనుక, రైల్వే దానికి ప్రాపర్టీస్ మీద కనుక ఏదైనా డ్యామేజ్ చేయడానికి కనుక ప్రయత్నిస్తే కఠినమైన చట్టాలు, అన్ని నాన్ అవైలబుల్ కేసులు ఉంటాయి రైల్వే యాక్ట్లో, వాటి కింద నమోదు చేసి వాళ్ళ భవిష్యత్తు కూడా పాడైపోతుంది. కాబట్టి అటువంటి చర్యలు ఎవరు ముందు తీసుకోకుండా ఉండాలని మేము మీ ద్వారా వస్తున్నా. పావుగంట అమ్మాయి రాకూడదులే. వస్తున్నాను మళ్ళీ చేస్తాడు.
ఈరోజు పెళ్ళూరు దగ్గర జీకే ఐస్ ఇండస్ట్రీ దాన్ని నూతనంగా ఈరోజు ప్రారంభించుకున్నాం. దీన్ని హరిబాబు అదేవిధంగా మన ప్రసాద్ గారు వీళ్ళిద్దరు కలిసి ఇదివరకు మన దారావారి తోటలో ఇదివరకు ఉంది వీళ్ళకి. అది టౌన్లో ఉండటం వల్ల కంజెస్టెడ్ అవటం వల్ల ఇక్కడ పెళ్ళూరు దగ్గర ల్యాండ్ తీసుకొని నీట్గా బైలా ప్రకారం అందులో స్పేసెస్గా ఈరోజు ఇక్కడ ఐస్ ఇండస్ట్రీ ప్రారంభించుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే మనకి ఐస్ ఇండస్ట్రీ చాలా రిక్వైర్మెంట్ ఉంది. ఎందుకంటే అంతా కూడా కోస్టల్ బెల్ట్ ఉంది. కోస్టల్ బెల్ట్లో యాక్వాకి సంబంధించిన ప్రాన్స్ కావచ్చు, ఫిషెస్ కావచ్చు, లేకపోతే దేనికైనా కూడా మనకి ఇలా ఐస్ రిక్వైర్మెంట్ ఉంది. కాబట్టి ఆ ఉద్దేశపూర్వకంగానే ఈరోజు ఆయన పెళ్ళూరులో ఒక మంచి ప్లేస్లో, ఓపెన్ ప్లేస్లో ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఎప్పటి నుంచో వీళ్ళంతా మన హరిబాబు కానీ ప్రసాద్ గారు కానీ వీళ్ళంతా కూడా మనకు తెలిసిన వ్యక్తులు. వాళ్ళు ఎంతో మంచి దానితో ఇక్కడ పెట్టినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళకి నా అభినందనలు తెలియజేస్తూ, తప్పకుండా ఐస్ ఇండస్ట్రీ కూడా వాళ్ళకి పెట్టిన ఆలోచన ప్రకారంగా ఒక మంచి జరగాలని చెప్పి ఆ భగవంతుని కూడా కోరుకుంటూ వాళ్ళకి పెట్టిన దానికి ఈరోజు మేము కూడా మమ్మల్ని కూడా వాళ్ళ గుర్తుపెట్టుకొని మమ్మల్ని కూడా పిలిచినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళకి మరోసారి అభినందనలు తెలియజేస్తూ ఇది బాగా సక్సెస్ కావాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు పెళ్ళూరులో హైవేకి దగ్గరగానే జీకే ఐస్ ఇండస్ట్రీని మరియు గౌరవనీయులు మన ఒంగోలు శాసనసభ్యులైనటువంటి శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి చేత స్టార్ట్ చేయించడం అనేది చాలా సంతోషం అండి. ఎందుకంటే ఇది ఆల్రెడీ దారవారి తోట అంటే 21 డివిజన్లో ఉండేది టౌన్ సెంటర్లో, దాన్ని ఇక్కడికి షిఫ్ట్ చేశారు. అయితే ఇది చాలా స్పేషియస్గా చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు ఐసు అనేది మన అనేక రకాల పర్పస్ మనకు తెలుసు. ఆక్వాకి అలాగనే మరి మనం అందరము కూడా మంచినీళ్ళు, చల్లటి నీళ్ళు రావడానికి అందరూ ఇష్టపడతారు. కానీ అందులో ఐసులు వేసి పెట్టుకోవడానికి పెళ్ళిళ్ళకి కానివ్వండి, ఫంక్షన్స్ కానివ్వండి, రకరకాల పర్పస్ కూడా ఐసు ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఇక్కడ తీసేశారు అని అనుకోకుండా దాన్ని ఇక్కడ పెళ్ళూరులో షిఫ్ట్ చేశారనే విషయాన్ని అందరూ తెలుసుకొని మరి వారి యొక్క బిజినెస్కి మరి డెవలప్మెంట్కి అందరూ సహకారం అందించాలని, అలాగే వారు బాగా డెవలప్ అయ్యి మరి ఇంకా మంచి పేరు తెచ్చుకునే విధంగా అంటే క్వాలిటీని ఇవ్వగలిగి అలాగే అందరూ మన పొందే విధంగా వాళ్ళు కృషి చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మరి ప్రసాద్ గారిని, హరి గారిని కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఇక్కడ మంచి మెషినరీతో మంచి ఎన్వైర్న్మెంట్లో ఐస్ ఫ్యాక్టరీ కట్టడం చాలా సంతోషం. ఈ ఫ్యాక్టరీ కట్టిన యజమానులు మాకు మంచి మిత్రులు, స్నేహితులు. సో వాళ్ళు ఈ బిజినెస్లో పూర్తిగా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఐస్ ఫ్యాక్టరీ కూడా అంటే మంచి టెక్నాలజీతో లేటెస్ట్గా ఏమీ పొల్యూషన్ లేకుండా మంచి ఫ్యాక్టరీ అని నేను కూడా విన్నాను. సో ఈ ఫ్యాక్టరీ బాగా సక్సెస్ఫుల్గా బిజినెస్ బాగా సక్సెస్ఫుల్గా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకి ఈ మంచి ఫ్యాక్టరీ ఓపెన్ చేసుకున్నందుకు కంగ్రాచులేషన్ చెప్తాను. ఎమ్మెల్యే గారు సార్ ఇచ్చేయండి సార్ అర్థం
మీరందరూ కూడా అచీవర్స్, మీరు అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కంగ్రాచులేషన్స్. బికాస్ ఈ షైనింగ్ స్టార్స్ ప్రోగ్రాంలో మన జిల్లాలో ప్రతి మండల్ నుంచి 6 మెంబర్స్ ఎవరైతే 500 అబౌవ్ 83% దాకా తీసుకుని ఉన్నారో వారిని సెలెక్ట్ చేసి 242 మెంబర్స్ ఎస్ఎల్సి ఎగ్జామ్లో, అదేవిధంగా ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో 36 మెంబర్స్ని ఐడెంటిఫై చేసి ఈరోజు వారందరికీ కూడా అవార్డ్స్ 20,000 మెడల్స్ ఇవ్వబోతున్నాము. సో దీనికి ఇటువంటి అచీవర్స్గా ఉన్న మీ అందరికీ కూడా మరొకసారి కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. పేరెంట్స్ కూడా వీరందరూ కూడా అచీవర్స్ అయ్యడానికి ముఖ్య కారణం పేరెంట్స్, మీ యొక్క హార్డ్ వర్క్, మీ యొక్క సపోర్ట్. సో మీకు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని మనం స్టేట్ నుంచి ఎలా ఆర్గనైజ్ చేస్తున్నారన్నదికి మీకు చెప్తున్నాను. ఇవి అన్నీ కూడా యూనిఫామ్గా త్రూఅవుట్ ద స్టేట్ అన్ని జిల్లాలో 26 జిల్లాల్లో కూడా ఇక్కడ ఉన్న లేఅవుట్ పిల్లల్ని ఎక్కడ ఎలా కూర్చోబెట్టాలి, ఇక్కడ 3 వాల్స్ మీరు చూసి ఉన్నారు, డ్రీమ్ వాల్, అచీవర్స్ వాల్, గ్రాటిట్యూడ్ వాల్స్. అది కూడా ఇటు విధంగా మనం ఆర్గనైజ్ చేయాలని ప్రతి ఒక్క అంశాలపై కూడా ఈ అవార్డ్స్ ప్రోగ్రామ్ని ఇలా జరిపించాలని మనకు స్టేట్ నుంచి ఇవి అన్ని కూడా మంచి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఏర్పాటు చేశారు. ఈరోజు ఎందుకంటే చదువు అనేది చాలా ఇంపార్టెంట్, చదువుకుంటేనే రేపు భవిష్యత్తు ఉంటుంది అనేదే ఈరోజు ప్రభుత్వ ఉద్దేశం. కాబట్టి ఈరోజు షైనింగ్ స్టార్స్ అని చెప్పేసి మీ అందరికి కూడా ఈరోజు ఎవరికైతే మంచి మెరిట్ మీద పాస్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఈరోజు వాళ్ళకి 20,000 రూపాయలు డీడీ, అదేవిధంగా ఒక సర్టిఫికేటు, మెడలు ఇవన్నీ ప్రభుత్వం ఇస్తుంది. అంటే మిగతా వాళ్ళకు కూడా ఇవన్నీ ఇన్స్పిరేషన్ కావాలనేదే ఈరోజు ప్రభుత్వ ఉద్దేశం. 100% మంచి మెజారిటీ తోటి పాస్ అవ్వాలి, అదేవిధంగా ఒక మంచి డిసిప్లిన్ మేనర్లో ఉండాలి. స్టూడెంట్స్ నుంచే మీరందరూ కూడా మంచి పద్ధతిలో వచ్చారు అంటే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, అదేవిధంగా ప్రదేశాలు బాగుపడతాయి, అంతా కూడా బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు మన లోకేష్ గారి నిర్ణయం తీసుకోవటం, ఏ రాష్ట్రంలో లేని పరంగా ఈరోజు షైనింగ్ స్టార్స్ అని పెట్టి మీకు ఒక గుర్తింపును తీసుకొచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని రాష్ట్రం అంతా కూడా జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి మనం అందరం కూడా చూడాల్సిన ఈరోజు తల్లిదండ్రులు కూడా ఉన్నారు. తల్లిదండ్రులు కూడా మీరు ఒక పద్ధతి ప్రకారంగా చేశారు కాబట్టి వీళ్ళు ఈరోజు ఒక మంచి పొజిషన్లో మంచి మార్క్స్ తోటి ఈరోజు ఇక్కడికి రాగలిగారు జిల్లా నుంచి కూడా మొత్తం కూడా. కాబట్టి మిగతా ఎక్కడున్నా కూడా తల్లిదండ్రులు కూడా పిల్లల్ని చదివించేటప్పుడు చిన్నప్పటి నుంచే వాళ్ళని మంచి నడవడిక చేసినప్పుడు తప్పకుండా ఒక మంచి మార్గంలోకి వస్తారు, ఆ మంచి ఆలోచన విధానంకి వస్తారు. ఇందాక ఒక అమ్మాయి మాట్లాడినప్పుడు చూశాను, ఆ అమ్మాయి ఐఏఎస్ కావాలని చెప్పేసి ఆ ఇంటెన్షన్ అట్లానే ఉంది. బేసిక్గా మంచిగా చదువుకున్న స్టూడెంట్స్కి ఒక ఎంకరేజ్మెంట్, మోటివేషన్ ఇవ్వడానికి ఇలాంటి ప్రోగ్రాము ప్రత్యేకంగా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు డిజైన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఒకటి మనం అందరం గమనించాల్సింది ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైనా కానీ లైఫ్లో పైకి రావాలంటే సోషల్ మొబిలిటీ ఇంగ్లీష్లో అంటారు, రావాలంటే ఎడ్యుకేషనే ఈజీ. ఎవరైనా అందరికీ ల్యాండ్స్ ఉండవు, వందల ఎకరాలు ఎవరికి ఉండవు కానీ ఎడ్యుకేషన్ అనేది అందరు ఎవరు చదువుకుంటారు వాళ్ళకి అదొక ఎసెట్, అదొక వెల్త్. మీ ఎడ్యుకేషన్ మీరు ఏదైనా చదువుకున్నా కానీ వేరే వాళ్ళు దొంగలించలేరు. ల్యాండ్స్ అమ్ముకోవచ్చు కానీ మీ ఎడ్యుకేషన్, మీ తెలివి ఎవరు అమ్ముకోలేరు, అది మీదే. సో మీరు చదువుకుంటే అది మీదే. సో అందుకని మరి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, మైనారిటీస్ లైఫ్లో పైకి రావాలంటే ఎడ్యుకేషన్ ఈజ్ ద ఓన్లీ వే అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి బాగా చదువుకుంటే ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ మంచిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఒంగోలు కలెక్టరేట్ నుంచి మినీ స్టేడియం వరకు నగరంలోని యోగాంధ్ర 2025 క్యాంపెయిన్ లో భాగంగా యోగా ర్యాలీ. సాక్షి యాంకర్ కొమ్మినేని అరెస్ట్ ని ఖండించిన మాజీ మంత్రి మేరుగ నాగార్జున మరియు ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు.
వందే భారత్ ట్రైన్ పై రాళ్లు రువ్విన కేసులో నిందితులు అరెస్ట్. మీడియా ముందు హాజరుపరిచిన జీఆర్పీ పోలీసులు. పెళ్లూరు నందు ఆర్కే ఐస్ ఫ్యాక్టరీని ప్రారంభించిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. విద్యాశాఖ వారి ఆధ్వర్యంలో షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మరియు ఎమ్మెల్యేలు.